హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు బెండకాయ అండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, తక్కువ మసాలాలతో అయితే కర్రీ అయిపోతుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫ్రాన్స్ని అయితే మనం ఎప్పటిలాగానే ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్, ఉప్పు, పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి. తెలుసు కదండి, దానిలో ఉన్న నీచు వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే వీటిని ఒక పక్కన పెట్టేసుకొని మరోవైపున అయితే మనం మరో ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో కర్రీ సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడైతే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే నేనైతే పావు కేజీ వరకు అయితే బెండకాయలు తీసేసుకున్నానండి. అందుకనే తక్కువ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే ఐటమ్స్ని బట్టి అంటే క్వాంటిటీని బట్టి మీరు ఇవి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ని వేయించేసుకుంటున్నాను. దాంతో 1 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసిన తర్వాత మన పక్కన పెట్టుకున్న ప్రాన్స్ చూసారు కదా, దగ్గరగా వచ్చేసాయి. సో ఇవైతే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను దీనిలో వచ్చేసి సాల్ట్తో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవి పచ్చివాసన పోయేంత వేయించుకున్న తర్వాత టమాటాని అయితే యాడ్ చేస్తున్నానండి. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత దీనిలో ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకుందాము. ప్రాన్స్ని వేసిన తర్వాత అయితే మనం 1 నిమిషం పాటు అలా ఉడికించుకుందామండి, ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ ఎగిరేంత వరకు అయితే వేయించుకుంటే బాగుంటుంది. సో తర్వాత అయితే పసుపు యాడ్ చేయండి. పసుపు తర్వాత కారం కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 నిమిషం అయితే తిప్పేసుకున్న తర్వాత అయితే మన కర్రీకి సరిపడా వాటర్ని అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం తిప్పేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం కర్రీ కొంచెం ఉడుకుతున్నప్పుడు బెండకాయలు అయితే దీనిలో యాడ్ చేసుకోవాలండి. బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోండి. అవి కొంచెం ఉడుకుతున్నప్పుడైతే దీనిలో వచ్చేసి మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొత్తిమీరను కూడా దీనిలో యాడ్ చేసుకొని మళ్ళీ లో టు ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. కర్రీ దగ్గరగా ఉడికిపోతుంది. అంతేనండి, మన పచ్చి రొయ్యలు బెండకాయ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.